అందరూ ఇప్పుడు ఈవీ వెహికల్కి స్విచ్ అవుతున్నారు. అది ఎందుకంటే పెట్రోల్ కాస్ట్ పెరగడం వల్ల, పెట్రోల్ షార్టేజ్ ఉండడం వల్ల ఈవీకి స్విచ్ అవుతున్నారు. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద ఆర్జే ఆటోమొబైల్స్, మీ తెలుగు ఛానల్. దగ్గర సరికొత్త ఈవీ వెహికల్ ఉంది. అదేదో కాదు, దాని గురించి మనం ముందుగా డిస్కషన్ చేసుకునే ముందు దాని గురించి ఫ్యూచర్స్ తెలుసుకుందాం. దీంట్లో వైట్ సీట్ ఉంది, దీంట్లోనే వాట్సాప్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంది, జీపీఎస్ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నెన్నో ఆప్షన్స్ ఇలా అన్నీ ఉన్నాయి. అదేదో కాదు, మీకోసం సరికొత్త వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఏథర్ రిస్తా జెడ్ వేరియంట్. వాక్ అరౌండ్ అండ్ కంటిన్యూ వీడియో మనం క్లియర్గా తెలుసుకుందాం. టాప్ వేరియంట్. దీంట్లో టూ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏథర్ రిస్తా జెడ్ ఎక్స్ట్రా వచ్చేసి 2.9 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. ఇది మన దగ్గర ఉంది జెడ్ మోడల్. దీని బ్యాటరీ వచ్చేసి కంప్లీట్గా 3.7 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. దీన్ని మనం డైమెన్షన్స్ అండ్ టైర్ సైజెస్ ప్రొఫైల్స్ కంప్లీట్ తెలుసుకుందాం. ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి ట్యూబ్లెస్ టైర్ ఇస్తున్నారు. అలో వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేసి కంప్లీట్గా ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 19/90 12-inch టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎంఆర్ఎఫ్ జాపా టైర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి. రేర్ వచ్చేసి 100/80 టైర్ ఇస్తున్నారు కంప్లీట్గా. బ్యాక్ సైడ్ కూడా మనకి ఎంఆర్ఎఫ్ టైరే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి
రే బ్రేక్స్ వచ్చేసి కంప్లీట్గా డ్రమ్ బ్రేక్స్ ఇస్తున్నారు. అది 130 డ్రమ్ బ్రేక్. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. డిస్క్ బ్రేక్ మనకి 200 డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ మనకి టెలిస్కోప్ సస్పెన్షన్ ఇస్తున్నారు. బ్యాక్ వచ్చేసి మోనోషాక్ అబ్జర్బుల్ ఇస్తున్నారు. దీంట్లో ఇది మనకి బాడీ చాసీ వచ్చేసి కంప్లీట్గా మనకి అల్యూమినియం ప్రొవైడ్ చేస్తున్నారు. మన బాడీ వచ్చేసి ఫైబర్ బాడీ ఇది కంప్లీట్గా. దీనికి యూజ్ చేసిన మోటార్ వచ్చేసి పిఎంఎస్ మోటార్ ఇది కంప్లీట్గా. ఇది బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ యూజ్ చేస్తున్నారు దీంట్లో. మనం దీంట్లో ఇది మనకి బ్యాటరీ వచ్చేసి మనకి IP66 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ వస్తుంది. మనకి మోటార్ వచ్చేసి కంప్లీట్గా మనకి IP67 కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనం దీని గురించి క్లియర్గా తెలుసుకుంటే మనకి లార్జ్ సీట్ ఇస్తున్నారు. కంప్లీట్గా లార్జ్ సీట్ అండ్ వైడ్ సీట్. ఇది ఫ్యామిలీకి మనకి లాంగ్ జర్నీ వాటికి కూడా మనకి యూజ్ అవుతుంది సీట్. కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటిదాకా ఏ స్కూటీలలో చూడని కంఫర్ట్ మనకి స్కూటీలో ఉంది. కంప్లీట్గా 3 మెంబర్స్ రైడ్ చేసే కెపాసిటీ దీంట్లో ఉంది. మనకి బూట్ స్పేస్ కూడా కంప్లీట్గా చాలా లాంగ్ బూట్ స్పేస్ ఇచ్చారు. ఇప్పటిదాకా ఏ ఈవీ స్కూటీలో చూడనంత బూట్ స్పేస్ మనకి ఈ ఏథర్ రిస్టా జెడ్లో మనకి ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా. దీంట్లో మనం దీని గురించి క్లియర్గా మాట్లాడుకుంటే దీని టార్క్ వచ్చేసి 22 న్యూటన్ మీటర్ టార్క్ ఇస్తున్నారు. పవర్ వచ్చేసి 4.3 కిలోవాట్ అవర్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి ఛార్జర్ వచ్చేసి మనకు 350 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకి ఇంక్లూడింగ్ మనకి దీంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అది మనకి లార్జ్ ఫుట్ స్పేస్ ఇస్తున్నారు కంప్లీట్గా. ఇక్కడ ఒక సిలిండర్ ఒక వాటర్ క్యాన్ కూడా మనం పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇప్పటిదాకా ఏ పెట్రోల్ వెహికల్లో కూడా ఈవీ వెహికల్లో మనం చూడలేదు. కంప్లీట్గా మనకు అంత లార్జ్ స్పేస్ ఉంది ఫుడ్ స్పేస్లలో మనకి. ఇంక్లూడింగ్ విత్ గ్రాబ్ రైల్స్ కూడా మనకి చాలా మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. పిలియం సీట్కి బ్యాక్ సైడ్ రెస్ట్ చాలా మనకి కంఫర్టబుల్గా మంచిది ఇచ్చారు. ఇక్కడ పిలియం సీట్కి బ్యాక్ రెస్ట్ సైడ్ ఇది కూడా చూస్తే ప్రీమియంలోనే ఉంది. ఇది కంప్లీట్ ప్రీమియం సీట్. ఇది మనకి బూట్ స్పేస్ వచ్చేసి కంప్లీట్గా 32 లీటర్స్ ఉంది ప్రొవైడ్ చేస్తున్నారు. 32 ప్లస్ విత్ ఇంక్లూడింగ్ గ్లో బాక్స్ ఇచ్చారు. అది ఒక 2 లీటర్స్ ఉంటుంది. కంప్లీట్గా టోటల్గా 34 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్గా 2 హెల్మెట్స్ పడతాయి. మనకి ఇక్కడ చార్జర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక హుక్ ప్రొవైడ్ చేశారు. అలానే ఇక్కడ సీట్ అండర్ కింద కూడా ఒక హుక్ ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా 2 kgs దాకా మనకి క్యారీ చేస్తుంది. ఇది మనకి లాక్ ఇక్కడ కీ ఎంట్రీ చేయడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఇది ఇక్కడ ఇచ్చారు. లాక్ అండ్ అన్లాక్ అండ్ సీట్ ఓపెనింగ్ పుష్ బటన్తో సీట్ ఓపెన్ అవుతుంది. ఇది కంప్లీట్గా మనకి సీట్ హైట్ వచ్చి 780 సీట్ ఇచ్చారు ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి కంప్లీట్గా 165 గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. ఇది సీట్ మన ఇండియన్ రోడ్స్కి అనుకూలంగా ఈ వెహికల్ని డిజైన్ చేయడం జరిగింది. ఏథర్ రిస్టా జెడ్లో మనకి అండర్ సీట్ బూట్ స్పేస్ వచ్చేసి కంప్లీట్గా 34 లీటర్స్ ఇంక్లూడింగ్ విత్ ఒక స్మాల్ గ్లో బాక్స్. ఇందులో మనం డాక్యుమెంట్స్ క్యారీ చేయడానికి స్మాల్ గ్లో బాక్స్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటుగా మనకి ఇంటికాడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా. దీంట్లో బూట్లో మనకి గుడ్ మూవ్ ఏంటంటే మనకి LED లైట్ కూడా ఇచ్చారు. ఇక్కడ అంటే మనకి లైట్ వచ్చేసి LED లైట్ ప్రొవైడ్ చేశారు. ఇండికేటర్స్ తో LED మనకి కంప్లీట్గా మనకి LED ఇచ్చారు. బైక్ మొత్తంలో రైట్ సైడ్ కూడా మనకి కంప్లీట్గా LED ఇచ్చారు. ఇండికేటర్స్ కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా LED ప్రొవైడ్ చేశారు. మడ్ గార్డ్ ప్రొవైడ్ చేశారు. ఇది స్ట్రాంగ్గా ఉంది. మనకి మడ్ గార్డ్ కూడా క్వాలిటీ ప్రీమియం ప్లాస్టిక్ యూజ్ చేశారు కంప్లీట్గా. మనకి ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అడిషనల్గా మనం ఫిట్ చేయించుకోవాలి. కంపెనీ ద్వారా రాదు, మనకి ఈ ఫిట్టింగ్లో వస్తుంది. ఇది కంప్లీట్గా ఈ వెహికల్లో కంప్లీట్గా మనకి 8 కలర్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. దాంట్లో మనకి 4 కలర్స్ వచ్చేసి మోనో కలర్, మళ్ళీ మిగతా 4 కలర్స్ వచ్చేసి డ్యూయల్ టోన్ కలర్స్. ఏథర్ రిస్టా జెడ్ టాప్ వేరియంట్ ఇది. ఇప్పుడు మనం దీని రైడింగ్ రివ్యూ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. టాప్ స్పీడ్ ఏంటో ఎలా ఉందో. ఓకే, హారన్ కూడా చాలా గుడ్గానే ఉంది. హారన్ అనేది కూడా మనకు క్లియర్గానే ఉంది.
మన రోడ్ ప్రజెన్స్ కూడా బాగుంటుంది వెహికల్. యూత్ అండ్ ఫ్యామిలీని అట్రాక్ట్ చేసే విధంగా ఈ వెహికల్ మనకి ముందుకు తీసుకొని వచ్చారు ఏచర్ వాళ్ళు. ఇప్పుడు స్పీడ్ అనేది కూడా మనకి చాలా బాగుంది. ఇందులో ఇంకోటి రీజనరేటివ్ బ్రేకింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు మనకి. అదొక గుడ్ మూవ్ అనొచ్చు. ఆటోమేటిక్గా మనకి బ్యాటరీ అనేది కూడా ఛార్జ్ అవుతుంటుంది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది మనకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. మనకి ఛార్జింగ్ అయిపోతుందన్న టెన్షన్ కానీ ఇలాంటి ఏవి కూడా మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇది స్మార్ట్ ఎకో మోడ్లో మనం డ్రైవ్ చేస్తున్నాం కంప్లీట్గా. ఇప్పుడు వెహికల్ అనేది కంప్లీట్గా స్మార్ట్ ఎకో మోడ్లోనే ఉంది. ఇప్పుడు మనకి బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 63% ఉంది. 74 కిలోమీటర్స్లో మనం వెళ్తున్నాం. అదే ఇప్పుడు మనం జిప్ మోడ్లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు రన్నింగ్లోనే చూద్దాం. ఇప్పుడు ఆటోమేటిక్గా జిప్ మోడ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు జిప్ మోడ్ అనేది ఎంత స్పీడ్లో ఇప్పుడు మనకి వెహికల్ అనేది మూవ్ అవుతుందో క్లియర్గా తెలుసుకుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆర్జే ఆటోమొబైల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీకు ఇంకేదైనా వెహికల్ గురించి ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మీకోసం సరికొత్త వీడియోతో మేము ముందట ఉంటాం.